వెల్కమ్ టు క్యూట్ లిటిల్ స్టోరీస్. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రామయ్య ఏ పని చేసేవాడు కాదు. ప్రతిరోజు ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని కలలు కంటూ ఉండేవాడు. రామయ్య ప్రతిరోజు తన భార్యతో నేను పెద్ద షాప్ పెడతాను, ఆవులు కొంటాను, పెద్ద ధనవంతుడినవుతాను అనేవాడు. రామయ్య కలలు కంటూ ఉండేవాడు కానీ ఏ ప్రయత్నం చేసేవాడు కాదు. రామయ్య భార్యని ఇంట్లో పనులు చేసి ఇంటిని చూసుకునేది. ఆ ఊరిలో ప్రజలంతా రామయ్యను చూసి నవ్వేవారు. కొద్ది రోజులకు ఆ ప్రజలు కూడా తన మీద జాలి పడడం మొదలుపెట్టారు. ఒకరోజు అతని భార్య కలలు కంటే బాగుంటుంది కానీ కడుపు నింపవు, పని కావాలి, డబ్బులు కావాలి అని అంటుంది. రామయ్య విని ఆలోచిస్తాడు కానీ ఏ పని చేయడు. కొద్ది రోజులకి జీవనం సాగించడం కూడా కష్టమైపోయింది. తినడానికి తిండి లేదు, చేతిలో డబ్బులు కూడా లేవు. రామయ్య కూతురు చిక్కిపోయి ఆకలితో చాలా నీరసంగా ఉంది. తినడానికి ఇంట్లో కూడా ఏమీ లేవు. రామయ్య చాలా బాధపడ్డాడు. ఆ రోజు రామయ్యకు బాగా అర్థమైంది, ఇలా కలలు కనడానికి బాగుంటాయి కానీ కుటుంబానికి కడుపు నింపవని. ఆ రోజు గడిచిపోయింది. రాత్రి అంతా ఆలోచించి మరుసటి రోజు ఊరిలోకి పని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత పొలంలో పని చేయడం మొదలుపెట్టాడు. చాలా కష్టంగా అనిపించింది. చేతులంతా పాడైపోయాయి. రామయ్య ప్రతిరోజు అలసిపోయి ఇంటికి వెళ్ళేవాడు. అతని భార్య రోజు వంట చేసి పెట్టేది. రామయ్య కూతురు ఈరోజు ఏం తెచ్చావు అని అడిగితే తాను సంపాదించిన కొద్ది డబ్బులు చూపించాడు. ఆ కొద్ది సంపాదన తినడానికి మాత్రమే సరిపోయేది. ఒకరోజు పెద్ద వర్షం పడి ఇంట్లో నీరు కారుతుంది. ఆ రోజు నుంచి డబ్బులు ఆదా చేయడం మొదలుపెట్టాడు. అతని కూతురు చూసి ఇవి ఎందుకు అని అడిగింది. అప్పుడు రామయ్య ఇదంతా మన భవిష్యత్తు కోసం అని అంటాడు. అలా కొంత డబ్బులు ఆదా చేసి షాప్కి తీసుకొని వెళ్తాడు. పండ్లు ఇవ్వమని అడిగితే ఆ షాప్ అతను వీటికి కేవలం 3 పండ్లు మాత్రమే వస్తాయి, ధరలు బాగా పెరిగాయి అని అంటాడు. దానితో రామయ్య నిరాశతో ఇంటికి వెళ్తాడు. ఇలా అయితే జీవనం సాగించడం కష్టం అవుతుంది అని అనుకుంటాడు. ఒకరోజు సాయంత్రం ఇంటి బయట కూర్చొని ఆలోచిస్తుండగా రామయ్యకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే అతని భార్య దగ్గరకు వెళ్ళి మనం కోడి పిల్లలను కొని వాటిని పెంచుదామని అంటాడు. రామయ్య దాచిన డబ్బును తీసుకుని షాప్కి వెళ్ళి కోడి పిల్లలున్న గుడ్లని కొంటాడు. అవి కొన్ని రోజులకి పెరిగి పెద్దయి గుడ్లు పెట్టడం మొదలుపెట్టాయి. ఆ గుడ్లను అమ్మి మళ్ళీ ఇంకొన్ని కోడి పిల్లలను కొన్నాడు. అలా కొద్ది రోజులకి రామయ్యనే ఒక షాప్ పెట్టాడు. ఆ ఊరిలో ప్రజలంతా అతని దగ్గరే కొనేవారు. అలా అన్ని అవసరాలు తీరి చాలా సంతోషంగా ఉన్నారు. నీతి: డబ్బును కాపాడుకుంటే సరిపోదు, దాన్ని మన భవిష్యత్తు కోసం సరైన విధంగా ఉపయోగించుకోవాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.